హాయ్ ఎవ్రీవన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే టెంపుల్‌కెళ్తున్నాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి. అక్క వాళ్ళ ఇంటికొచ్చాం గదా! ఇంకా అక్కడుండే చుట్టుపక్కల ప్లేసెస్‌కన్నీ ఎళ్తున్నాము. ఇంకా అక్క వాళ్ళు ఉండేదైతే కొత్తపేట. కొత్తపేట నుంచి రావులపాలెంకి ఆటోలో వెళ్ళాము. ఇంకక్కడ బస్ స్టాండ్‌లో వాడపల్లికి బసెస్ లేవన్నారు. మరీ ఆటో తీసుకొని వాడపల్లికైతే బయలుదేరినాము. మేమెళ్తుంది వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్. దాన్ని ఇంకో పేరు గూడా పిలుస్తారు. కోనసీమ తిరుపతి అని. సేమ్ తిరుపతి లాగే ఉంటుంది కొంచెము. టెంపుల్ అయితే చాలా బావుంటుంది. చూడండి మీరే. ఇక్కడ చూడండి ఆటో సౌండ్ వస్తాంటే మా చిన్ని బంగారు డాన్స్ చేస్తుంది. ఇక్కడైతే రోడ్‌కి ఒక సైడ్ అంతా కాలువలుంటాయి. గోదావరి నది కాలువ. ఎంత బావుంటుందో అసలు చూడ్డానికి. వెళ్తుంటే చూడండి గ్రీనరీ అంతా ఎంత బావుందో చూసేకి. ఇక్కడ టెంపుల్‌కైతే రీచ్ అయిపోయాము. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 10-1 అండ్ ఈవినింగ్ 4-6 అలా ఉంటుంది. ఆ టైంలోనే టెంపుల్ ఓపెన్ చేస్తారు. ఇంకా మేమైతే 1:00కెళ్ళాము. ఆ టైంలో టెంపుల్ క్లోజ్‌లో ఉంది. ఇంక అక్కడ లడ్డు కౌంటర్స్ అన్నదానం ఉన్నింది. మేమైతే ఫస్ట్ ప్రసాదం తీసుకున్నాము. 2 లడ్డు, ఒక చింతపండు పులిహోర. లడ్డు అయితే తిరుపతి లడ్డు లాగే ఉంది. సేమ్ టేస్ట్ అయితే బావుంది. ఇంక పులిహోర అంటే ప్రసాదం తెలిసిందే గదా! చాలా బాగుంది టేస్టు. ఇంకివి తీసుకున్న తర్వాత అన్నదానంకైతే వెళ్ళాము. మేమెళ్ళింది ఆఫ్టర్‌నూన్ 1కి కాబట్టి ఫస్ట్ భోజనానికెళ్ళాము. టెంపుల్ క్లోజ్‌లో ఉందని చెప్పి మేమైతే 4 నంబర్స్ వచ్చాము. డ్యాడీ, అమ్మ, నేను, అక్క. బావ అయితే రాలేదు బ్యాంక్ ఉందని చెప్పి. ఇక్కడ ప్రసాదం అయితే ముద్దపప్పు, బెండకాయ కర్రీ, వైట్ రైస్, దోసకాయ పచ్చడి పెట్టారు. ప్రతి ఒక్కటి అయితే సూపర్ ఉన్నాయి. ఫుల్‌గా తినేసినాము ప్రతి ఒక్కటి. ఇంకా దాని తర్వాత అయితే సాంబార్ తెచ్చారు. సాంబార్ గూడా చాలా బావుంది. సాంబార్ అలాగే మజ్జిగతో తినేసి ఇంకా కంప్లీట్ అయితే అయిపోయింది. అక్కడే దేవునికి కొంచెం డబ్బులు డొనేట్ చేసి అయితే అక్కడ ఏదో టెంపుల్ ఉందని చెప్పి వెళ్ళాము చూడ్డానికి. టెంపుల్ అయితే చాలా బాగుంది. అమ్మవారు వాడపల్లిలో. ఇంకా ఇక్కడ చూడండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి పక్కనే చిన్న కోనే ఉంది గుడి పక్కనే. ఇంకిదే గుడి వాడపల్లిలో ఉంది. కోనసీమ తిరుపతి అంటారు. ఇదైతే ఆత్రేయపురం డిస్ట్రిక్ట్‌లో ఉంది. చూడండి టెంపుల్ ఎంత బావుందో. లోపలికైతే మొబైల్స్ అలో లేదు. మేమైతే తీసుకెళ్ళాము. మేమెళ్ళింది ఈవినింగ్ కాబట్టి. సాటర్‌డే అయితే ఫుల్ రష్ ఉంది. మేమెళ్ళింది థర్స్‌డే కాబట్టి అంత రష్ లేదు. గుడి చుట్టూ వరాహ రూపాలున్నాయి దేవుడివి. 4 ముఖద్వారాలున్నాయి ఈ గుడికైతే. చూడండి విమానం వెంకటేశ్వర స్వామి. సేమ్ తిరుపతిలో లాగే ఉంది ఈ టెంపుల్ అయితే. ఇదే మెయిన్ టెంపుల్. ఈ టెంపుల్ ఆపోజిట్‌లోనే గజస్తంభం ఉంది చూడండి. ఇంకా మా దర్శనం 4కి కాబట్టి ఇంకా మేమైతే దర్శనం కోసం వెయిటింగ్. వరాహ రూపం అయితే ఇట్లా ఎంట్రన్స్‌లో పెట్టారు ప్రతి డోర్‌కి. ఇక్కడైతే అమ్మవారి రూపాలున్నాయి. 9 అమ్మవారి రూపాలు. మధ్యలో ఉసిరి చెట్టు ఉంది. ఉసిరి బిల్వపత్రి ఉంది. ఆ టెంపుల్‌లోనే శివాలయం గూడా ఉంది. అవైతే నేను షూట్ చేయలే. ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే రిటర్న్ అయిపోయాము. వచ్చేటప్పుడైతే సన్‌సెట్ ఎంత బావుందో చూడండి. మేమకైతే ఈవినింగ్ 6:30 అయింది ఇంటికి రావడానికి. ఇంకా సన్‌సెట్ చూడండి ఎంత బావుందో ఈవినింగ్ టైము. గ్రీనరీ గూడా చాలా బావుంది కోనసీమ సైడ్. ఇంక అంతే ఈ వీడియో. ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.